ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ చూడని వింత మనుషులు. ఇది చూసారా? ఈ అమ్మాయి తన నాలుకతో ముక్కునే కాదు, కళ్ళను కూడా టచ్ చేయగలదు. అవును ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇలాంటి 10 వింతైన మనుషులను చూపిస్తాను. వీరి గురించి వింటే మీరు షాక్ అవుతారు. నెంబర్ 1, ఇతని పొట్ట చూసారా ఎంత పెద్దదిగా ఉందో? ఇతనిని అందరూ ప్రెగ్నెంట్ అని ఎగతాళి చేసేవారు, కానీ చివరకు అదే నిజం అయ్యింది. అదేలాగా అంటారా? ఇతని పేరు సంజు భగత్. ఇతనికి చిన్నప్పటి నుంచి పొట్ట పెరుగుతూ వచ్చింది. ఇతనికి 36 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇతని పొట్ట మరింత పెద్దగా పెరగడం వల్ల అతను ఊపిరి పీల్చుకోలేకపోయేవాడు. ఇతన్ని ఆపరేషన్ కోసం ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ కి పంపారు. డాక్టర్స్ అతని కడుపులో పెద్ద ట్యూమర్ ఉండవచ్చని అనుకున్నారు, కానీ ఆ కడుపులో ఏముందో తెలుసా? ఒకవైపు ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఆపరేషన్ స్టార్ట్ చేశాక తెలిసింది ఏంటంటే ఇది ట్యూమర్ కాదు, ఒక పిండం. మగవాడి కడుపులోకి బిడ్డ ఎలా వచ్చింది అని డాక్టర్స్ షాక్ అయ్యారు. మీరు చూస్తున్నది అతని కడుపు లోపలి పిండం. ఈ పిండం దాని జంటతో లోపల చిక్కుకున్న ఫోటో ఇది. ఫైనల్ గా తెలిసింది ఏంటంటే అతనితో పుట్టవలసిన తన కవల సోదరుడి మృతదేహాన్ని సంజు భగత్ 36 ఏళ్లుగా మోస్తున్నాడు. నెంబర్ 2, ఫ్రెండ్స్, ఇతని ముఖం చూసారా? బాక్సింగ్ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయినట్టు ఎలా వాచిపోయిందో. ఇతని పేరు జోషి మేస్త్రి. ఇతనికి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ముఖంపై ఒక కణితి వచ్చింది. ఫస్ట్ లో ఇతను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లాడు. డాక్టర్ కి దాని గురించి అర్థం కాలేదు. ఏదో అతనికి తెలిసిన వైద్యం చేసేశాడు. దానితో అతని పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఒకవైపు ట్యూమర్ సైజు పెరిగిపోతుంది, కానీ అతని దగ్గర వైద్యం చేయించుకోవడానికి సరిగ్గా డబ్బు లేదు. దానితో ట్రీట్మెంట్ చేయించుకోకుండా అలాగే ఉన్నాడు. ముఖంపై కణితి 5 కేజీల కంటే బరువు పెరిగిపోయింది. దాని వల్ల కంటి చూపు కోల్పోయాడు. అలాగే తినడానికి, నిద్రపోవడానికి, ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. చివరకు కొంతమంది డోనర్స్ సహాయంతో 2010లో ట్రీట్మెంట్ కోసం యుఎస్ కి వెళ్లాడు. ఆపరేషన్ చేసి ట్యూమర్ ని తీయడానికి, అతని ఫేస్ కట్ రీక్రియేట్ చేయడానికి డాక్టర్స్ అతనికి 4 ఆపరేషన్లు చేశారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అతను తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. నెంబర్ 3, ఫ్రెండ్స్, మీరు హల్క్ లాంటి నిజమైన మనిషిని ఎప్పుడైనా చూసారా? మీరు చూస్తున్న ఇతని పేరు సజాద్ గరీబీ. ఫ్రెండ్స్, ఇరాన్ దేశంలో ఉంటున్న బాహుబలి లాంటి ఈ మనిషి బరువు 200 కేజీలు. ఇంత బరువు ఉన్నప్పటికీ సజాద్ చాలా ఫిట్ గా, చాలా హెల్దీగా ఉన్నాడు. ఇతని బాడీ ద హల్క్ అనే ఇంగ్లీష్ మూవీలో యానిమేటెడ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. అందుకే సజాద్ ను ఇరాన్ లో ఇరానియన్ హల్క్ అని పిలుస్తారు. సజాద్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో కూడా పాల్గొంటాడు. ఇతని హ్యాండ్స్ లో ఎంత పవర్ ఉంది అంటే ఇతను తన బాడీ వెయిట్ కంటే ఎక్కువ బరువును ఈజీగా ఎత్తగలడు. నెంబర్ 4, ఫ్రెండ్స్, ఈ అమ్మాయి నాలుక చూడండి ఎంత పెద్దగా ఉందో. USA లో ఫ్లోరిడాలో ఉంటున్న ఈ అమ్మాయి పేరు గేర్కారీ బ్లాంకో బ్లకెట్. ఈ అమ్మాయి ఒక రోజు తన అద్భుతమైన నాలుకను అటు ఇటు కదుపుతూ ఒక వీడియోను ఆన్లైన్ లో పోస్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఆమె ఒక ఇంటర్నెట్ స్టార్ అయిపోయింది. అవును ఫ్రెండ్స్, ఈమె నాలుక చాలా పొడవుగా ఉంటుంది. ఇంత పొడవైన నాలుకతో ఈవిడ ముక్కునే కాదు, చెవులను మరియు కళ్ళను కూడా ఈజీగా తాగుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నాలుకతో ముక్కును టచ్ చేయగలరు? కామెంట్ చేయండి. నెంబర్ 5, ఫ్రెండ్స్, కొంతమంది వాళ్లకు ఉన్న వింత లక్షణాలతో రికార్డ్ బ్రేకింగ్ కాంపిటీషన్ లో పాల్గొని రికార్డ్స్ బ్రేక్ చేయడానికి పరితపిస్తూ ఉంటారు. వీరు చాలా సామర్థ్యం కలిగి ఉంటారు. ఖచ్చితంగా పోటీలో గెలిచి ఆ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడతారు. ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అటువంటి వ్యక్తి క్యాథీ జంగ్. ఈవిడ అతి చిన్న నడుముకు ఫేమస్. చిన్న నడుము అంటే ఎంత చిన్నది అంటే 15 ఇంచెస్. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. బేసిక్ గా 30 ఇంచెస్ కి చేరుకోవడానికి చాలా మంది ఆడవారు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఎంత ప్రయత్నించినా వారందరూ ఈమె ముందు చాలా వెనుకబడి ఉన్నట్టే. ఎందుకు అంటే అలాంటి వారికి దిమ్మ తిరిగేలా ఈవిడ మాత్రం 15 అంగుళాల నడుమును మెయింటైన్ చేస్తుంది. నెంబర్ 6, ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఒక రోజంతా నిద్రపోకుండా ఉండగలరా? ఈ మనిషిని చూసారా? ఇతని పేరు తైనోక్. ఇప్పుడు మీకు చూపించబోయే మరో వింత వ్యక్తి ఇతనే. ఇతనిలో ఉన్న వింత కలిగించే విషయం ఏంటో తెలుసా? ఇతను ఒక ఇన్సామ్నియా పేషెంట్. ఇతను దాదాపు 30 సంవత్సరాలుగా నిద్రపోలేదు. నిద్రలేమి అతడిని నిద్రపోనివ్వదు. కానీ విచిత్రం ఏంటంటే నిద్రపోకపోయినా ఇతనికి ఏమాత్రం నీరసం ఉండదు. అందరిలాగే నార్మల్ గా ఇతను పని కూడా చేసుకుంటాడు. అతను వ్యవసాయ పనులు కూడా చేయగలడు. అయితే ఫ్యూచర్ లో అతనికి కొంత మెడికల్ హెల్ప్ అవసరం. ఎందుకంటే 3 దశాబ్దాలుగా నిద్ర రాకపోవడం చాలా శారీరక మరియు మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఫ్రెండ్స్, ఇంతకీ మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారు? కామెంట్ చేయండి. నెంబర్ 7, ఈ మనిషిని చూసారా ఫ్రెండ్స్? ఇతను ఏమి తిన్నా అరిగించుకోగలడు. ఇతన్ని ఎలాంటి విష పదార్థాలు ఏమీ చేయలేవు. ఇతని పేరు మిచెల్ లోటిటో. ఇతను అన్నీ తినగలడు. ఇతను రబ్బర్, ఇనుము, ప్లాస్టిక్ వస్తువులు తిని అనేక రికార్డులు సృష్టించాడు. నానా, అది ప్లేట్ రా, పళ్ళు విరుగుతాయి. ఏమి తిన్నా కూడా ఇతనికి ఏమీ కాదు. అలాగే ఇతను ఎప్పుడూ కూడా తీవ్రమైన అనారోగ్యం బారిన పడలేదు. బహుశా పుట్టుకతోనే ఇతని డైజెస్టివ్ సిస్టమ్ అలా డిజైన్ చేయబడి ఉండవచ్చు. నెంబర్ 8, ఈ అబ్బాయిని చూసారా ఫ్రెండ్స్? ఈ పిల్లవాడు స్కూల్ కి వెళ్ళడు. ఇతనికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎందుకంటే పిల్లలు ఇతని రూపాన్ని చూసి భయపడతారు. ఇతని పేరు రమేష్ దర్జీ. ఇతను నేపాల్లో ఉంటాడు. ఇతని చర్మం హార్డ్ గా నల్లని పులుసులు రాలుతూ ఉంటుంది. ఈ అబ్బాయికి అతనిని రాతి విగ్రహంలా మార్చేసే అరుదైన వ్యాధి ఉంది. ఈ బాలుడు గత కొన్నేళ్లుగా నొప్పితో బాధపడుతున్నాడు. ఇతను నడవలేడు. డాక్టర్స్ వ్యాధికి కారణాన్ని తెలుసుకో
తెలుసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఇతను తీవ్రమైన ఇచ్థియోసిస్ అనే జెనెటిక్ స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నట్లు డాక్టర్స్ గుర్తించారు. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో లభించే కాస్ట్లీ ట్రీట్మెంట్ రమేష్ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. అతని గురించి వీడియోని షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రమేష్ అదృష్టం మారిపోయింది. ఒక బ్రిటిష్ అమ్మాయి సహాయం చేయడానికి ముందుకు వచ్చి అతని చికిత్స కోసం నిధులు సేకరించడానికి చారిటీ స్టార్ట్ చేశారు. ఎక్కడో ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు అంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఇలా హెల్పింగ్ నేచర్ తో ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నమ్మలేని వింతలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.